వెల్కమ్ టు ధర్మా ఫౌండేషన్ అండి. మనం ఈ వీడియోలో షైన్ ఇండియా సెప్టెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాము. ఇందులో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఇందులో ఏమేంటో ఇవి ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 6వ పేజీలో ఇచ్చారు. తెలంగాణ బడ్జెట్ 2024-25 8వ పేజీలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 24-25 16th పేజీలో, 33వ వేసవి ఒలింపిక్ క్రీడలు 2024 గురించి ఉంటుంది. బంగ్లాదేశ్లో విద్యార్థి తిరుగుబాటు, అది ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని గురించి ఇచ్చారు. ఆ తర్వాత వయనాడులో ప్రకృతి విలయం, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వయనాడు ల్యాండ్ స్లైడ్స్, ఆ తర్వాత ఆ ఎఫెక్ట్స్ ఏమేమి ప్రకృతి విలయం దాని గురించి ఉంటుంది. తర్వాత SC/ST రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం ఇచ్చింది, సో దాని గురించి ఉంది. ఆ తర్వాత ది వరల్డ్ పాపులేషన్ ప్రాజెక్ట్స్ 2024 నివేదిక, పాపులేషన్ ప్రాజెక్షన్స్ గురించి ఉంటుంది. తర్వాత అంతర్జాతీయ అంశాలు, భారత్ మరియు ప్రపంచం, జాతీయ అంశాలు, పాలిటీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలు, వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, సెప్టెంబర్లో ఏమేమి అంటే అక్టోబర్ నెలలో ఏమేమి జరిగినాయి వాటికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఆ తర్వాత కమిటీలు, నివేదికలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వార్తల్లో వ్యక్తులు, అవార్డులు, క్రీడాంశాలు, సదస్సులు, సమావేశాలు, ప్రదేశాలు, దినోత్సవాలు, కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. తర్వాత ప్రత్యేక బులెటిన్, ఇలా ఈ రకంగా ముఖ్యాంశాలు ఇలా వర్గీకరించారు. తర్వాత మనకు ముందుకెళ్తే దేశవ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సో ఏంటంటే ఇవి దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2024 ఆగస్టు 15న ఘనంగా జరిగాయి. అంటే ఈ సంవత్సరంది 78వ సంవత్సరం. 2047 కల్లా వికసిత్ భారత్ సాధన లక్ష్యం ఇతివృత్తంతో జరిగిన ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో సహా ప్రముఖులంతా జాతీయ పతాకాన్ని ఎగురేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించారు. 2024 ఏడాది స్వాతంత్ర దినోత్సవం యొక్క థీమ్ వికసిత్ భారత్ ఆర్ డెవలప్ ఇండియా. ఇది ఇంపార్టెంట్ బిట్. ఈ వికసిత్ భారత్ ఆర్ డెవలప్ ఇండియా 2024 స్వాతంత్ర దినోత్సవం యొక్క థీము. నెక్స్ట్, ఎర్రకోట వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద ఘనంగా నిర్వహించారు. వేడుకలకు దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. హాజరైన అతిథుల్లో ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న 117 మంది అథ్లెట్లు, క్రీడాకారులు ఉన్నారు. వారితో పాటు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, కార్యక్రమాల ద్వారా రాణించిన విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, సామాజిక కార్యకర్తలు సహా వివిధ రంగాల్లో రాణించిన వ్యక్తులు పాల్గొన్నారు. ఓకే. NCC క్యాడెట్స్ 22,000 మంది ఈ వేడుకల్లో భాగమయ్యారు. దాదాపు 400 మంది పంచాయతీరాజ్ సంస్థల మహిళా ప్రతినిధులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. సుమారు 45 మంది లఖ్పతి దీదీలు, 30 మంది డ్రోన్ దీదీలను కూడా ఆహ్వానించారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. భారత ఒలింపిక్స్ క్రీడా బృంద సభ్యులున్న వరుసలో రాహుల్ గాంధీ కూర్చున్నారు. అధికారికంగా నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిపక్ష నేత పాల్గొనడం 10 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురేసిన ప్రధాని నరేంద్ర మోడీ. సో ఈసారి నరేంద్ర మోడీ ఎగురేశారు. నెక్స్ట్, ఎక్కువసార్లు పతావిష్కరణ, 3వ ప్రధానిగా నరేంద్ర మోడీ. 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన ఘనత సాధించారు. వరుసగా 11వసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురేసిన నరేంద్ర మోడీ ఎక్కువసార్లు పతాకావిష్కరణ, 3వ ప్రధానిగా రికార్డు సృష్టించారు. అయితే ఈ ఘనతను సాధించిన తొలి ప్రధానిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. 1947-64 వరకు 17 సార్లు జెండాను ఎగరేశారు ఈయన. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఆ తర్వాత ఇందిరాగాంధీ 16 సార్లు ప్రధానిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురేశారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీయే ఈ ఘనతను సాధించారు. అంతేకాకుండా 15 ఆగస్టు సందర్భంగా చారిత్రక ఎర్రకోట నుంచి వరుసగా ఎక్కువసార్లు పతావిష్కరణ చేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రుల్లో మొట్టమొదటి నేతగా నరేంద్ర మోడీ నిలిచారు. తాజాగా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యధిక సమయం స్వాతంత్ర దినోత్సవం ప్రసంగం చేసిన ప్రధానిగా ఘనత సాధించారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం 98 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు.
స్వాతంత్ర భారత చరిత్రలో ఏ ప్రధాని కూడా ఇంత సుదీర్ఘంగా ప్రసంగించలేదు. 2016లో ఇదే రోజున ఆయన 96 నిమిషాల పాటు దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. తెలంగాణలో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15న ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో గోల్కొండ కోటలో, అది నేషనల్ లెవెల్లో అయితే ఎర్రకోటలో. ఏపీలో 78వ స్వాతంత్ర దినోత్సవం ఇక్కడ ఇది 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఏపీ సిద్ధంగా ఉందని తెలిపారు. గాంధీ జయంతి నాడు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047ను విడుదల చేయనున్నానని చెప్పారు. ఓకే. 103 గ్యాలంటరీ అవార్డులకు రాష్ట్రపతి ఆమోదం. గ్యాలంటరీ అవార్డులను రాష్ట్రపతి ఇస్తారు. ఇది 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివిధ దళాల సర్వసైనాధ్యక్ష హోదాలో ఈ హోదాలో రాష్ట్రపతి ముర్ము ఆగస్టు 14న సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బంది కోసం మొత్తం 103 గ్యాలంటరీ అవార్డులను ప్రకటించారు. ఇందులో 4 కీర్తి చక్ర, 18 శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్, 63 సేనా పథకాలు, శౌర్య పథకాలు, 11 నౌసేన పథకాలు, 6 వాయుసేన పథకాలు ఉన్నాయి. ఒక ప్రెసిడెంట్ తటరక్షక్ మోడల్, 3 తటరక్షక్ మోడళ్లను, తీర గస్తీ గలాలను ప్రకటించారు. మొత్తంగా 103 గ్యాలంటరీ అవార్డులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 14న ఆమోద ముద్ర వేశారు. కీర్తి చక్ర పురస్కారం. శాంతి సమయంలో ఇచ్చే రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రకు ఆర్మీకి సేవలు అందించిన 4 ఎంపికయ్యారు. కీర్తి చక్ర పురస్కారం ఇది ఆర్మీకి సంబంధించింది. రాష్ట్రీయ రైఫిల్స్ 19వ బెటాలియన్కు చెందిన కర్నల్ మన్ప్రీత్ సింగ్ మరణానంతరం 56వ బెటాలియన్కు చెందిన మేజర్ మల్ల రామ్గోపాల్ నాయుడు, 63వ బెటాలియన్కు చెందిన రైఫిల్ మ్యాన్ రవికుమార్, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖలో డీసీపీగా పనిచేసిన హుమాయూన్ ముజమ్మిల్ భట్కు కీర్తి చక్ర పురస్కారాలు దక్కాయి. 4 దక్కినాయి ఈసారి. కీర్తి చక్ర పురస్కారానికి ఎంపికైన వాళ్ళలో కర్నల్ మన్ప్రీత్ సింగ్, జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ హుమాయూన్ ముజమ్మిల్ భట్లు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో 2023 సెప్టెంబర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరులయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్ మల్ల రామ్గోపాల్ నాయుడుని ప్రతిష్టాత్మకమైన కీర్తిచక్ర పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పురస్కారానికి ఎంపికైన 4గురిలో రామ్గోపాల్ ఒక్కరే సజీవంగా ఉన్నారు. 2023 అక్టోబర్ 26న కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద 5 ఉగ్రవాదులను మట్టుబెట్టిన సాహసోపేత దాడికి నేతృత్వం వహించినందుకు ఈ పురస్కారం లభించింది. 1037 మంది అధికారులకు శౌర్య, సేవా పోలీస్ పథకాలు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసులకు చెందిన మొత్తం 1037 మంది అధికారులకు శౌర్య, సేవా పోలీస్ పథకాలను ప్రకటించింది. ఇందులో 214 మందికి శౌర్య పథకాలు, 231 మందికి మెడల్ ఫర్ గ్యాలంటరీ దక్కనున్నాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందికి అధికంగా 52 శౌర్య పథకాలు వచ్చాయి. తెలంగాణ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం, ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ దక్కింది. పోలీసులకు ఇచ్చే అత్యున్నత సాహస పురస్కారమైన ఈ పథకానికి ఈసారి దేశవ్యాప్తంగా ఎన్నికైన ఏకైక పోలీస్ యాదయ్య కావడం విశేషం. ఇది కొంచెం ఇంపార్టెంట్ తెలంగాణ వారికి. సో ఇలా మనం ఈ రకంగా షైన్ ఇండియా సెప్టెంబర్ 2024ని కంప్లీట్ చేయొచ్చు. తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా చదువుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.